హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ ప్రియా. మన ఏసీహెచ్ ముచ్చట్లకి స్వాగతం. ఈరోజు అయితే దసరా కదండి. ముందుగా అందరికీ కూడా దసరా శుభాకాంక్షలు. అమ్మవారి బ్లెస్సింగ్స్ అందరిపై ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో అయితే చేస్తున్నాను. అయితే ముందు రోజే వెళ్ళి మా రాజు, సాయి వీళ్ళందరూ వెళ్ళి పూజ సామాన్లు తెచ్చారండి. నాకైతే కొంచెం తాంబూలాలకు వెళ్ళాలని చెప్పి నేనైతే వెళ్ళలేదు ఈసారి పూజ సామాన్లకి. వాళ్ళే తెచ్చారు. పిల్లలు, రాజు వెళ్ళి అన్నీ చెప్పేసి లిస్ట్ రాసిస్తే చక్కగా తెచ్చేసారనమాట. సో మన పూజ అయితే ఇంకా స్టార్ట్ అయిపోతుంది. అయితే నా పూజ అనేది అన్నీ రెడీ చేసేసుకున్నాను. ముగ్గు వేసేసుకుంటే ఇంక పని అయిపోతుంది. ఇంకా అన్నీ ఇలాగ అమర్చుకున్నామండి. చక్కగా పిల్లలైతే చక్కగా సర్ది పెట్టారనమాట. ఇంకా నేను వచ్చేసి ఇంక ముగ్గు వేసుకుని దీపం పెట్టేసుకోవడమే. ఎప్పుడు కూడా నేను అమ్మవారికైనా ఎవరికైనా సరే ముందు పద్మం ముగ్గే వేసుకుంటానండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇది బస్సు అనమాట. ఇంకా బస్సు అయితే ఎక్కువ టైమే పడుతుంది కడగడానికి. మరి చక్రాలు ఇవన్నీ కూడా నీట్ చేసుకోవాలి కదా పండగ అంటే. ఇంకా గురుమూర్తి కూడా తెల్లారే వచ్చాడు అనమాట పూజ అది చేసుకొని. ఇంకా ఇక్కడ బస్సు, కారు, వ్యాను, బళ్ళు, సైకిల్ అన్నీ కడిగేటప్పటికే దగ్గర మనకు ఒక గంట టైం అయితే పడుతుంది కదా. ఇక్కడ చూస్తున్నారా, పోర్టబుల్ స్ప్రేయర్తో అయితే స్ప్రే చేస్తున్నారు వాటర్ అయితే. మా రాజు ఏదో సర్వీస్ సెంటర్లో బళ్ళుకి క్లీనింగ్ చేస్తారు కదా, అలా అయిపోయింది. పోర్టబుల్ స్ప్రేయర్ అనేది నాకు మొక్కలకే కాదండి, ఇలా బళ్ళు కడుక్కోవడానికి కూడా అవుతుందని ఇప్పుడే చూశాను. భలే అనిపించింది. ఇంకా బళ్ళు అన్నీ కూడా క్లీన్ అయిపోయి ఇంకా బొట్లు పెట్టడం ఒకటే అనమాట. అందరూ కూడా కలిసి చక్కగా ఆడపిల్లలు నిండుగా తయారయ్యారు. ఈరోజు అందరూ కొత్త బట్టలు వేసుకున్నారు. చక్కగా బొట్లు అయితే పెట్టారు. మా భార్వి దగ్గరుండి అన్నీ చేస్తుంది. ఇలా నాకు పూజ కూడా అయిపోతుంది కదా అని చెప్పి నేను పూజ పనులు అయితే చేసుకుంటున్నాను. ఇక్కడ నేను దీపం పెట్టేసుకొని చక్కగా హారతి అయితే ఇచ్చేసానండి. ఇంట్లో పూజ అయిపోతే మనకి ఒక ప్రశాంతంగా ఉంటుంది కదా. ఇంకా వాహనాలకి అయితే పూజలు చేయాలి, ఇంకా అక్కడికి వెళ్ళాలన్నమాట. అయితే కొంచెం ధూపం వేసేసి వెళ్దాం అని చెప్పి ముందుగా నేను ధూపం వేసేసాను. ఇంకా చక్కగా నా పూజ అయితే అయిపోయిందనమాట. ఇంకొకరు పిల్లలు కూడా చక్కగా ధూపం వేసేసి దండం అయితే పెట్టేసుకుంటున్నారు. అమ్మవారి బ్లెస్సింగ్స్ అందరిపై ఉండాలండి, ముఖ్యంగా పిల్లలపైన ఉండాలి. ఎందుకంటే వీళ్ళందరికీ భవిష్యత్తు ఇచ్చిన వాళ్ళం కదా మనం. అయితే పిల్లలందరికీ కూడా చక్కగా ఒక్కొక్కరుగా వచ్చి ధూపం వేసి దండం అయితే పెట్టేసుకున్నారు. ఇంకా మనం కిందకి వెళ్ళి వాహనాలకి బొట్లు పెట్టుకోవాలి కదా. ఇంకా కార్యక్రమం అయితే స్టార్ట్ అవుతుంది. ఇంకొచ్చేయండి. అయితే పూజ అది అయిపోయిందండి. ఇంకా పిల్లలు అయితే చక్కగా అబ్బాయిలు, మా రాజు, గురుమూర్తి అందరూ కలిపి వెహికల్స్ అయితే కడిగేశారనమాట. అబ్బాయిలందరూ కూడా కలిసి అమ్మాయిలందరూ చక్కగా బొట్టది పెట్టేశారు. ఏంట్రా బాబు నీ బళ్ళు అని చెప్పి సింధూరం జల్లుతున్నావా? ఓకే, మా జయరాము ఉండలు చేసాడండి. అంటే పిల్లలు ఇద్దరు బళ్ళుని నిమ్మకాయలు తొక్కలేరు కదా, వాళ్ళకంత బలం కూడా లేదు, వాళ్ళంత తొక్కలేరని పసుపుండలు చేసాడండి మా జయరాము. ఐడియా నాకు కూడా రాలేదు ఈ ఐడియా అయితే ఈ పసుపుండ్లు వీటికి పెట్టి తొక్కించాలన్నమాట. బాగుంది కదా ఐడియా. పక్కన పెడదాము. ముందు వీటికి బొట్లు అయితే పెట్టేస్తున్నాను నేను. ఇక్కడ చూసారా, పొట్టు బొల్లికి చిన్న చిన్న దాంట్లో కుట్టారు మన పిల్లలు అయితే. బాగున్నాయి చిన్న బళ్ళు. అన్ని బళ్ళు మీద ఈ బళ్ళే చాలా ముద్దు ముద్దుగా ఉన్నాయి కదా. పిల్లలు చాలా సంబరపడిపోతున్నారండి. సైకిల్ తొక్కాలి, బళ్ళు తొక్కాలంటే చాలా ఆనందం కదా, అదొక సరదా అనమాట. ఇంకెక్కడైతే కారుకి, బస్కి, వ్యాన్కి అన్నిటికీ బొట్లు అయితే పెట్టేస్తాం అనమాట నేను, భాగ్య. ఇంకెక్కడ వచ్చేసి గంధం బొట్లు పెడుతున్నాను. భాగ్య దాని మీద కుంకుమ అయితే పెడుతుంది. చాలా పెద్ద పని అండి పండగ అంటే మా ఇంట్లో. ఇంకా హడావిడిగా ఉంటుంది అనమాట. పిల్లలు ఎక్కువ కదా, ఇంకా అలానే ఉంటుంది హడావిడి అయితే. ఇంకా బస్కి అంతా కూడా ఇంకా బొట్లు పెట్టేసి ఇంకా అయిపోయినట్టే. ఇంకా దండలు, తెచ్చుకున్న నిమ్మకాయలు,
దిష్టికి కడతాం కదా, అలాగే స్పటికి ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా కట్టేసుకున్నాం. ఇంకా ఈరోజైతే చాలా అంటే చాలా ఎండ ఉందన్నమాట. సైకిల్స్కి మటుకు ఇలాంటి దండలు తెచ్చాను. పెద్ద దండలు వేసినా బరువుకి మరి హ్యాండిల్స్ కొంచెం ప్రాబ్లం అవుతాయని చెప్పి ఇలాంటి దండలు అయితే తెచ్చాం అనమాట. ఈ సైకిల్స్ మటుకే, మిగతా అన్నిటికీ కూడా పెద్దవే దండలు తెచ్చాము. ఇంకా పిల్లలైతే మరి చెప్పక్కర్లేదండి, హడావిడిగా చాలా సంబరం అయితే పడిపోతున్నారు. చూస్తున్నారు కదా మీరు, సైకిల్స్ తొక్కియాలి, ఇప్పుడు హడావిడిగా తిరిగేయాలి అటు ఇటు. సరదా ఉంటుంది కదా ఎవరికైనా సరే, మా ఇంట్లో కూడా ఇలానే ఉంటుంది. ఇంకా ఈ బుడ్డోళ్ళు సైకిల్ చూశారు కదండి, దానికి ఫస్ట్గా మరి వాళ్ళే ఫస్ట్ రథాలు తీస్తారనమాట. అందుకనే వాళ్ళతోనే స్టార్ట్ చేస్తాను. చక్కగా ధూపం వేసేసి ఇంకా అన్నిటికీ ఇంకా స్టార్ట్ చేసేయడం. ఇంకా చూస్తున్నారు కదా, ఇలా చేయడం వల్ల ఏంటంటే ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తూ ఉంటుంది మనకి, పాజిటివ్ వైబ్స్ కూడా తెలుస్తూ ఉంటాయి మనకి. పిల్లలకి అన్నీ నేర్పించాలని చెప్తాను కదండి, చక్కగా చూసి అన్నీ నేర్చుకుంటూ ఉంటారు. సో అందుకే మనం ఏంటంటే ప్రతి పండగని ఒక వైభవంగా చేసుకున్నట్టయితే పిల్లలకి ఇంకా తర్వాత వచ్చే జనరేషన్స్కి మనం చెప్పక్కర్లేదు, పిల్లలకి మనం ఇలా నేర్పిస్తుంటే వాళ్ళు కూడా చక్కగా చూసి నేర్చుకుంటారు. ఇంకా వాళ్ళ తరం వచ్చేటప్పటికి ఏం చేస్తారో తెలియదు, కానీ మొత్తానికైతే పిల్లలందరికీ మంచి విద్యా బుద్ధులు, ఇలా చక్కగా ట్రెడిషనల్గా ఉండడం, ప్రతి పండగల్ని ఇలా సెలబ్రేట్ చేసుకోవడం అయితే అన్నీ చక్కగా నేర్పిస్తున్నానండి. మీరు కూడా ఇంట్లో పిల్లలకి ప్రతిదీ నేర్పించండి ఇలానే, ఓకేనా. ఇంకా మా బొడ్డోలు అయితే రెడీగా ఉన్నారండి. ఒకలాంటి బట్టలు అయితే వేసేసారు. అయితే ఒకలాంటి బళ్ళు అయితే కాదు, ఎందుకు మళ్ళీ 2 బళ్ళు ఒకలాంటివి అని చెప్పి వేరే వాటర్ పెట్టారనమాట వాళ్ళ తాతయ్య గారు. మా అరవింద్ వచ్చేసి డోరేమాన్ అండి, మా ఆరాధ్యకు వచ్చేసరికి ఏదో లేడీ బర్డ్ అంట. ఇద్దరికి ఇలా సెట్ అయినాయి బళ్ళు అయితే. ఇంకా స్వాతి ఓ పక్క, నేనో పక్క, వాళ్ళిద్దరికీ చక్కగా స్టార్ట్ చేయించాం. చెప్పాం కదా, మా జయరాము మానస పసుపు ముద్దలు అయితే చేసి పెట్టారనమాట. అయితే ఇంకా సైకిల్ స్టార్ట్ అవుతున్నాయి. ప్రతి ఒక్కరికి కొబ్బరికాయతో కొంచెం ఇలా దిష్టి తీసేసి కొబ్బరికాయ పగలగొట్టిన తర్వాత వాళ్ళకి ఎదురొచ్చేసి ఇంక వెళ్ళిపోవడమే. ఇంక ఇదే పని అండి పిల్లలకి, ఇంక సైకిల్ తొక్కుతూనే ఉంటారు ఈ రోజంతానే. ఇంక ఇక్కడ వచ్చేసి మా స్వాతి ధనుష్ అయితే చెరుకో బండి తీస్తున్నారనమాట. ఇంక వీళ్ళకి కూడా హారతి ఇచ్చేసి వాళ్ళని కూడా సాగనంపాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మన కార్ అండి. కార్ అయితే రాజుని ఆరాధ్య ఉన్నారు. ఇంకా వీళ్ళకి కూడా దిష్టి తీసి వాళ్ళని కూడా సాగనంపాను. చక్కగా ఆవులకు కూడా తెల్లవారే పూజ అనేది అయిపోయింది అనమాట. ఇక్కడ వచ్చేసి మా సాయి అండి వ్యాన్ తీయడం నేర్చుకున్నాడు అనమాట ఈ మధ్యనే. అయితే నేను వ్యాన్ అయితే బయటకి ఇవ్వట్లే, కానీ మన ఇంటి చుట్టూరే తిరుగుతాడు కదా అని చెప్పి, ఈరోజు దసరా కదండి, అందుకే చిన్న ఛాన్స్ అయితే ఇచ్చాను. దూరంగా వెళ్ళక నాన్న, దగ్గరలో తిప్పేసి వచ్చని చెప్పి ఇంకా బస్కి అయితే హారతి ఇచ్చి, ఇంకా గురుమూర్తి ప్రసాద్ అండి బస్సులోనైతే ఇంకా మిగతా పిల్లలందరూ ఎక్కి చక్కగా టాటా బైబే చెప్పేసి వాళ్ళు కూడా బయలుదేరిపారు. ఇంక ఈరోజు వీడియో వచ్చేసి ఇదండి. కొంతమంది అటు వెళ్ళారు షికార్కి, కొంతమందితోనే ఈ వీడియో అనమాట. అయితే ఇంకా వీడియో చూసి మీరు చక్కగా ఎంజాయ్ చేస్తుంటారు. మీరు కూడా మీ పండుగను ఎలా చేశారనేది నాకు కామెంట్ చేయండి. ఇగోండి ఒక్కొక్క ట్రిప్ వెళ్ళొస్తున్నారనమాట సైకిల్స్ మీద. చూస్తున్నారు కదా, మా ఆరాధ్య మేము అందరం కూడా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం. సో వీడియో ఇదండి, మీకు నచ్చితే మరి లైక్ చేసేయండి. ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మంచి కామెంట్స్ అనేది పెట్టండి. మరొకసారి అందరికీ కూడా దసరా శుభాకాంక్షలు. సో మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు మరి షార్ట్స్తోనే సరిపెట్టేసుకోండి. మరి ఉంటానండి. సమస్తలోక సుఖినో భవంతు.